హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. దమయంతి రాధకు రివాల్వర్ గురిపెట్టి రాధ పెళ్లి గురించి నిజం చెప్పమని, లేదంటే కాల్చి పారేస్తాను అంటుంది. రాధ, చంపితే చంపేయండి మేడం, నా ఆయుష్ ఈ రోజు వరకే అనుకుంటాను అంటుంది. మేడం, మావి చిన్న చిన్న జీవితాలు, చిన్న చిన్న ఆశలు, ప్రతిరోజు కొత్త కొత్త కష్టాలు, అందులో ఎప్పుడో ఒకసారి చిన్న చిన్న ఆనందాలు అంటుంది. దమయంతి, ఇప్పుడేంటి నీకు భయం వేయడం లేదా అంటుంది. రాధ, చంపేస్తే చంపేయండి మేడం, కానీ మీరు 100 సార్లు అడిగినా నా సమాధానం ఇదే అంటుంది. దమయంతి, చాలా తెలివైన దానివని నాకు తెలుసు. చిన్న చిన్న ఆశలుండే జీవితాలైతే ఇంత పెద్ద ఇంటికి ఎలా వచ్చావు? ఆఫ్టర్ ఆల్ టీ అమ్ముకునే దానివి ఇంత పెద్ద ఇంట్లోకి ఎలా సాధ్యం? ఎలా ప్లాన్ చేశావు? మీ నాన్న జైల్లో ఉన్నాడు, మీ అమ్మ ఇంట్లో ఉంది, ఈ టైంలో పెళ్ళి ఎలా జరిగింది అని అడుగుతుంది. రాధ, మీ కళ్ళ ముందే జరిగింది కదా మేడం, ఇందులో అబద్ధం ఏముంది అంటుంది. దమయంతి, కళ్ళ ముందే జరిగినా ఇది ఖచ్చితంగా ఏదో మాయ. చెప్పు, నాకు కోపం వస్తుంది. నా కూతురు స్థానంలోకి నువ్వు వచ్చావు. నేను చూస్తుంటే ఆ విక్రమ్ కృష్ణకి ఎలా నచ్చావో నాకు అర్థం కావడం లేదు అంటుంది. రాధ, లైఫ్లో అన్నీ అర్థమవ్వాలన్న రూల్ ఏమీ లేదు కదా మేడం అంటుంది. దమయంతి, అవునా అంటూ, మరి నీకే లక్కీ లాటరీ ఎందుకు తగిలింది అంటుంది. రాధ, లాటరీ అన్నాక ఎవరో ఒకరికే తగలాలి కదా మేడం అంటుంది. దమయంతి, మాట్లాడకు, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది అంటుంది. రాధ, మీ కోపంలో అర్థం ఉంది అంటుంది. మనం విమానం ఎక్కితే మనమే నడుపుకోం కదా మేడం, పైలట్ ఉంటాడు, ఆయనే చూసుకుంటాడు కదా, అలానే నా జీవితంలో తలరాత పైలట్లా తీసుకొచ్చుంటుందని అనుకుంటున్నాను మేడం అంటుంది. దమయంతి, నువ్వు చాలా తెలివైన దానివని నాకు తెలుసు, కానీ తలకు గన్ పెట్టి అడిగినా అదురు బెదురు లేదంటే ఏంటే నీ ధైర్యం అని అడుగుతుంది. రాధ, తెలివితేటలు ప్రతిసారి జీవితంలో పనికిరావు మేడం అంటుంది. దమయంతి, నీకు పనికొచ్చాయి కదా అంటుంది. రాధ, నా తలరాత ఇక్కడి దాకా తీసుకొచ్చిందని నేను చెప్పాను కదా మేడం అంటుంది. దమయంతి, తలరాత కాదు, ఏదో జరిగింది, ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం ఏదో ఉంది అంటుంది. రాధ, ఎదిగానని మీరంటున్నారు, పడిపోయానేమో అని నేను భయపడుతున్నాను అంటుంది. దమయంతి, విక్రమ్ కృష్ణకు నీకు ఉన్న పరిచయం చాలా తక్కువ, అది ప్రేమగా ఎలా మారింది, ఎప్పుడు మారింది అని అడుగుతుంది. రాధ, గొంగళి పురుగే సీతాకోక చిలుకగా మారుతుందని చిన్నప్పుడు మీరు చదువుకోలేదా మేడం అని అడుగుతుంది. దమయంతి, మీ అమ్మ ఇంట్లో, మీ నాన్న జైల్లో, నువ్వు పెళ్లి పందిట్లో, ఎందుకు ఇలా, మీ అమ్మకి కూడా తెలియకుండా పెళ్ళెందుకు జరిగిందో అంటుంది. రాధ, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు, నా పెళ్ళి ఆ దేవుడే ఇలా నిర్ణయించాడేమో అంటుంది. దమయంతి, ఆపై అంటూ కోపడుతుంది. వేదాలు మాట్లాడుతున్నావా, తెలివిగా మాట్లాడుతున్నావా అని అడుగుతుంది. రాధ, నిజం మాట్లాడుతున్నాను మేడం అంటుంది. మీరు 1000 సార్లు అడిగినా నా సమాధానం ఇదే, ఎందుకంటే జరిగింది నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది కాబట్టి అంటుంది. నిజం ఇదే మేడం, తర్వాత మీ ఇష్టం అంటుంది. దమయంతి, సరే, ఎన్ని రోజులు దాస్తావో నేను చూస్తాను, వెళ్ళు అనడంతో రాధ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రంగా బార్లో మందు తాగుతూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ రంగా టేబుల్ దగ్గరకు మందు బాటిల్తో వచ్చి రంగా పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటాడు. గ్లాస్లో మందు పోసుకుని రంగాతో చీర్స్ బ్రో అంటాడు. రంగా ఖాళీ గ్లాస్ చూపెడతాడు. విక్రమ్ కృష్ణ సారీ బ్రో అంటూ, నీ మందు అయిపోయింది, పర్వాలేదు, షేర్ చేసుకో అంటూ తన దగ్గరున్న మందు బాటిల్ ఇస్తాడు. రంగా మందు గ్లాస్లో పోసుకుంటాడు. విక్రమ్ కృష్ణ, నీ కంపెనీ చాలా బాగుంది బ్రో అంటూ చీర్స్ అంటాడు. రంగా కూడా చీర్స్ చెప్తాడు. విక్రమ్ కృష్ణ రంగాతో ఎలా ఉంది మీ లైఫ్ అని అడుగుతాడు. రంగా, ఏముందిలే భయ్యా, నడుస్తుంది అంతే అంటాడు. విక్రమ్ కృష్ణ, అలా అంటే ఎలా బ్రో, పరిగెట్టాలి, డబ్బులు బ్రో, డబ్బులుంటేనే ఈ లోకంలో ఏదైనా చేయొచ్చు అంటాడు. రంగా, కరెక్ట్గా చెప్పావు భయ్యా అంటూ, ఏం పని చేస్తావు అంటాడు. విక్రమ్ కృష్ణ, కష్టపడి చెమటోడ్చి సంపాదిస్తేనే ఈ రోజుల్లో బ్రతకలేం బ్రో, అందుకే 2 నంబర్ దందా చేస్తుంటాను. ఉదర్ కమాల్ ఇదర్, ఇదర్ కమాల్ ఉదర్, జేబుల్లో డబ్బులు కట్టలు, వీకే నా పేరు అంటూ రంగాకు షేక్ హ్యాండ్ ఇస్తూ నీ పేరు అని అడుగుతాడు. రంగా, పేరుదేముందిలే భయ్యా అంటాడు. విక్రమ్ కృష్ణ, ఓ పనుంది చేస్తావేంటి, డబ్బులు దండిగా ఇస్తాను అంటాడు. రంగా, ఏం పని అని అడుగుతాడు. విక్రమ్ కృష్ణ, సరదాగా ఓ మనిషిని కిడ్నాప్ చేయాలి అంటాడు. రంగా, చిచి, నేను అలాంటి పనులు చేయను అంటాడు. విక్రమ్ కృష్ణ, డబ్బులు వస్తాయి బ్రో అంటాడు. రంగా, నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు, ఆ మస్తాన్ గ్యాంగా అంటాడు.
విక్రమ్ కృష్ణ, మనం ఎవరి కోసం పనిచేయం బ్రో, మన కోసమే పనిచేస్తాం. పని మనదే, మనీ మనదే అంటాడు. రంగా వెళ్ళిపోతూ ఉంటే విక్రమ్ కృష్ణ రంగా చేయి పట్టుకుని, మందిచ్చే ఫ్రెండ్ నేనున్నాను కదా, వెళ్తున్నావేంటి అంటాడు. రంగా నేను వెళ్తాను అంటూ చెయ్యి విడిపించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ రంగా అంటూ రంగా చెయ్యి లాగి కుర్చీలో తోస్తాడు. ఏంటి నానా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటాడు. రంగా పైకి లేకపోతూ ఉంటే విక్రమ్ కృష్ణ రంగాను చెంపదెబ్బ కొట్టి రివాల్వర్ కురిపెడతాడు. చుట్టూ అందరూ చూస్తూ ఉంటారు. రంగా, ఎవరు నువ్వు, పోలీసు కదా అంటాడు. విక్రమ్ కృష్ణ, అవునురా చిట్టి కన్నా, ఇందాక పేరు చెప్పాను కదా వీకే అని. విక్రమ్ కృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటూ భద్రా ఎలా చనిపోయాడు, సేనయ్యని ఎందుకు కిడ్నాప్ చేశారు చెప్పరా, నీ బాస్ ఎవర్రా అని అడుగుతాడు. రంగా, నాకేం తెలియదు, నన్ను వదులు అంటూ వెళ్ళబోతూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ రంగాను చెంపదెబ్బ కొట్టి, నీకన్నీ తెలుసని నాకు తెలుసురా, స్టేషన్కి వెళ్ళాక అన్నీ కక్కుతూ కానీ పదరా అంటూ రంగా కాలర్ పట్టుకుని రంగాన్ని తీసుకెళ్తూ అక్కడ చూస్తున్న వాళ్ళతో, మై డియర్ బ్రోస్, మద్యం తాగి వాహనాలు నడపరాదు, జాగ్రత్తగా ఆటోల్లోనూ క్యాబుల్లోనూ ఇంటికి వెళ్ళండి, చీర్స్ అని చెప్పి రంగాతో, నువ్వు పద నాన్న రంగా, అంగరంగ వైభవంగా పార్టీ చేసుకుందాం పద అంటూ రంగాను వెహికల్ దగ్గరకు లాక్కొస్తూ ఉంటాడు. రంగా, సార్ నా వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సార్ అంటాడు. విక్రమ్ కృష్ణ, ఆ పెద్ద పెద్ద వాళ్ళ కోసం పెద్ద పెద్ద చైర్లు వెయిట్ చేస్తున్నాయి, పద అంటూ లాకెళ్తూ ఉంటాడు. రంగా విక్రమ్ కృష్ణ చేయి కొరికి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ రంగా వెనక పరిగెత్తుతూ ఉంటాడు. అప్పుడే రాధ విక్రమ్ కృష్ణకు ఫోన్ చేస్తుంది. విక్రమ్ కృష్ణ ఫోన్ చూసుకుని చా కర్మ అనుకుంటూ ఫోన్ కట్ చేస్తాడు. రాధ నా ఫోనే కట్ చేస్తాడా అనుకుంటూ మళ్ళీ రింగ్ చేస్తుంది. విక్రమ్ కృష్ణ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు అంటాడు. రాధ, నన్ను కట్ చేస్తున్నావని నాకు అర్థమవుతుంది అంటుంది. విక్రమ్ కృష్ణ, రాధ నేను ఇంటికి వచ్చాక అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఫోన్ పెట్టేయి అంటాడు. రాధ, ఇప్పుడే మాట్లాడు అంటుంది. విక్రమ్ కృష్ణ, నన్ను విసిగించకు, దయచేసి ఫోన్ పెట్టేయి అంటాడు. రాధ, నా పనులన్నీ గాలికి వదిలేసి నీ పనులన్నీ చూసుకుంటున్నావు కదా, నాకు తెలుసు నువ్వు స్వార్థపరుడివి అంటుంది. విక్రమ్ కృష్ణ, నీ పనిలోనే ఉన్నాను అంటాడు. రాధ, అయితే వీడియో కాల్ చెయ్యి అంటుంది. విక్రమ్ కృష్ణ, ఫోన్ పెట్టేయమని చెప్తున్నాను కదా అంటూ కోపడతాడు. రాధ, ఏంటి అరుస్తున్నావు అంటుంది. విక్రమ్ కృష్ణ ఫోన్ కట్ చేసి రంగా వెనుక పరిగెత్తుతూ ఉంటే ఫోన్ కింద పడుతుంది. విక్రమ్ కృష్ణ ఫోన్ తీసుకునే లోపు రంగా తప్పించుకుని దాక్కుంటాడు. తన మెడికల్ రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ భవానీ శంకర్ అప్పలనాయుడుతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే రంగా భవానీ శంకర్కు ఫోన్ చేసి విక్రమ్ కృష్ణ గురించి చెప్తాడు. భవానీ శంకర్ టెన్షన్ పడుతూ, వివరంగా మాట్లాడుకుందాము, వెనక డోర్ నుంచి లోపలికి వచ్చేయని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అప్పలనాయుడుతో, ఎందుకైనా మంచిది సాయంత్రం డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకో అని చెప్పి, నా రిపోర్ట్స్ అన్నీ తారుమారైనట్టున్నాయి అంటాడు. దమయంతికి ఫోన్ చేసి అర్జెంటుగా కలవమని చెప్పి అప్పలనాయుడుతో, ఎందుకైనా మంచిది చెల్లెమ్మకు కూడా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోరా అంటాడు. ఇక దమయంతి భవానీ శంకర్ దగ్గరకు వచ్చి రంగా గురించి అడుగుతుంది. చిట్టి కేసు నుంచి వాడిని డైవర్ట్ చేయాలంటే ఏదేదో జరుగుతుందేంటి, సేనయ్య కేసుని ఎందుకు తెర మీదకి తెస్తున్నాడు అంటుంది. భవానీ శంకర్ ఎందుకు తెర మీదకి తెస్తున్నాడో తెలియదు కానీ ఈ కేసు గురించి మొత్తం విక్రమ్ కృష్ణ గాడికి తెలిస్తే మనం తెరమరుగవడం ఖాయం అంటాడు. ఆ విక్రమ్ కృష్ణ గాడు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాడమ్మా, ఆ రంగాగాడు దొరుకుంటే ఈ పాటికి మన పని అయిపోయేది మరి అంటాడు. దమయంతి, ఏం చేస్తే వాడు ఆగిపోతాడు అంటుంది. అక్కడ రాధ కూడా వీడికన్నా మొండిగా తయారైంది. తనకి గన్ను పెట్టి బెదిరిస్తే పిన్ను కూర్చున్నట్టు కూడా కేర్ చేయట్లేదు, అసలు భయపడటం లేదు అంటుంది. భవానీ శంకర్, మనకిప్పుడు కావాల్సింది రాధ కాదమ్మా, ఆ విక్రమ్ కృష్ణ దూకుడు ఆపాలి అంటాడు. దమయంతి, వాడికి భయం లేదు, ఎదురు లేదన్నయ్యా, కానీ ఆ రాధకు భయపడుతున్నాడు, ఎందుకో ఏంటో తెలియడం లేదు అంటుంది. భవానీ శంకర్ పెద్దగా నవ్వుతూ, దొంగ దొరికాడమ్మా అంటాడు. ప్రపంచంలో సింహాలు పులుల్ని ఆడించే మగాడు కూడా ఆడదాని ముందు భయపడక తప్పదు అంటాడు. దమయంతి, టెన్షన్లో నాకు ఐడియాలే తట్టడం లేదన్నయ్యా అంటుంది. భవానీ శంకర్, 15 సంవత్సరాల క్రితం నీ బుర్ర పాతరసంలో ఎలా పనిచేసిందో ఆ బుర్రను బయటికి తీయమ్మా అంటాడు. దమయంతి, అవన్నీ పాత ఐడియాలు కదా అంటుంది. భవానీ శంకర్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అమ్మా, పాత ఐడియాలైనా పాత బంగారం లాంటివి, అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. మనం ఏదో మారింది అనుకుంటున్నాం, కానీ ఏమీ మారలేదు, మనిషి అత్యాస మారలేదు, భయమూ మారలేదు. ఒక్కసారి పాత దమయంతిలాగా ఆలోచించు, ఆడసింహంలాగా విజృంభించు, ఆ రాధను నొక్కాల్సిన దగ్గర నొక్కావనుకో,
దెబ్బకి విక్రమ్ కృష్ణ గాడి బల్బుకి ఫిలమెంట్ ఎగిరిపోవాలి అంటాడు. దమయంతి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయినప్పుడు గోల్డే నా ప్లాన్ ఎందుకు కాకూడదు అంటుంది. భవానీ శంకర్ పెద్దగా నవ్వుతూ పాత చెల్లెమ్మ నిద్రలేచినట్లుంది. ఇది పాత దమయంతి అంటే అంటూ రెచ్చిపో విజృంభించు, ఆ రంగా మీద నుంచి విక్రమ్ కృష్ణ గాడి దృష్టి మరల్చు, వాడిని డైవర్ట్ చెయ్యి అంటాడు. ఇక లవంగం కిచెన్లో ఉన్న మోనాలిసా దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు అంటాడు. మోనాలిసా టీ పెడుతున్నాను అంటుంది. లవంగం టీ అనకూడదమ్మా, అమృతం అనాలి, నీ చేయి తాకితే అమృతం అవుతుంది కదా అంటూ నాలాంటి వాడిని చూస్తే నీకేమనిపిస్తుంది, చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఫిట్గా ఉన్నానని అనిపిస్తుంది కదా అంటాడు. మోనాలిసా మీరు ఫిట్గా ఉన్నారా సార్ అంటూ ఒకసారి కదలకుండా నిల్చుని నడుము బెండ్ చేయకుండా మీ షూస్ చూసుకోండి అంటుంది. లవంగం తన షూస్ చూసుకునేందుకు ట్రై చేస్తూ ఉంటాడు. మోనాలిసా కనిపించాయా సార్ అని అడుగుతుంది. లవంగం నాకు చాలా పనులున్నాయి, సాయంత్రం ట్రై చేస్తా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. మోనాలిసా నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే రాధ మోనాలిసా దగ్గరకు వస్తుంది. నీ పేరేంటని అడిగి ఏం చేస్తున్నావు, నేను నీకేమైనా హెల్ప్ చేయొచ్చా అని అడుగుతుంది. మోనాలిసా పర్లేదండి అంటుంది. రాధ నాకు ఇవన్నీ చేయడం ఇష్టమే, పైగా నాకు బోర్ కొడుతుంది, నేను హెల్ప్ చేస్తాను అంటూ ఇంతకీ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. మోనాలిసా పెద్దమ్మగారికి టీ పెడుతున్నాను అంటుంది. రాధ ఆవిడ టీ ఇష్టంగా తాగుతారా అని అడుగుతుంది. మోనాలిసా అవునండి అంటూ కాకపోతే నేనే సరిగా పెట్టను, 2-3 సార్లు తిట్లు కూడా తిన్నాను, ఈసారి ఏమంటారో ఏంటో అంటుంది. రాధ ఈసారి బామ్మగారికి నచ్చేలా నేను చేసిస్తాను, తీసుకెళ్ళివ్వు అంటుంది. మోనాలిసా అలాగే పెట్టండి అంటుంది. రాధ టీ చేయడం మోనాలిసాకు చెప్తూ ఉంటుంది. దమయంతి కిచెన్లోకి వచ్చి రాధను చూసి హాల్లో ఉన్న వసుంధర దగ్గరికి వెళ్ళి కరుంగళి మాల వసుంధరకిచ్చి దీన్ని ఇంటి పెద్ద ధరిస్తే శుభం జరుగుతుంది, ఒక పెద్ద స్వామీజీ చెప్పారు, ఈరోజు మంచి రోజు అత్తయ్య గారు, స్నానం చేసి ధరించండి, ఇంకాసేపు అయితే మంచి గడియలు ముగుస్తాయి అంటుంది. వసుంధర సరేనమ్మా అంటూ తన రూమ్ లోపలికి వెళ్తుంది. మోనాలిసా రాధ ఇచ్చిన టీ కప్ తీసుకుని వసుంధర దగ్గరకు వెళ్ళబోతూ ఉంటుంది. దమయంతి మోనాలిసాని పిలిచి బయట ట్యాంక్ ఓవర్ఫ్లో అవుతుంది అంటూ ముందు దాని సంగతి చూడు అని చెప్పి వెళ్ళిపోతుంది. రాధ పెద్దమ్మ గారికి నేను తీసుకెళ్ళి ఇస్తాను అంటుంది. మోనాలిసా రాధకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది. రాధ టీ తీసుకుని వసుంధర గదిలోకి వెళ్తూ ఉంటే దమయంతి రాధ నిన్ను ఇంటి నుంచి పంపించడానికి ఒక ప్లాన్ వేశాను అనుకుంటుంది. వసుంధర తన నగలు తీసి టేబుల్ మీద పెట్టి స్నానానికి వెళ్తుంది. రాధ టీ కప్పుతో వచ్చి బామ్మగారు అని పిలుస్తూ వసుంధర లేకపోవడంతో బాత్రూంలో ఉంటుందనుకుని టీ కప్పుని వసుంధర నగల పక్కనే పెట్టి బామ్మగారు తాగుతారు, కావాలంటే మళ్ళీ చేసిద్దామనుకుని రాధ వెళ్ళిపోతుంది. ప్రియా దమయంతి దగ్గరకు వెళ్ళి సూపర్ ప్లాన్ వేసా అమ్మా అంటుంది. దమయంతి నేను చెప్పిన మాట గుర్తుంది కదా, ముందు వెళ్ళి ఆ పని సంగతి చూడు అంటుంది. ప్రియా ఎరగతీస్తా అంటూ వసుంధర గాజులు తీసుకెళ్ళి రాధ బ్యాగ్లో పెడుతుంది. ఇక విక్రమ్ కృష్ణ రంగా మిస్ అవ్వడంతో ఇరిటేట్ అవుతూ ఎలా పట్టుకోవాలి అనుకుంటాడు. వాడు ఎక్కడికి వెళ్తాడు అనుకుని వాడు బాస్ దగ్గరికి వెళ్తాడు, ఇంటికి వెళ్తాడు, ఖచ్చితంగా ఇంటికే వెళ్తాడు అనుకుంటూ సిగరెట్ తాగుతాడు. ఖచ్చితంగా స్మోకింగ్ అలవాటు ఉంటుంది అనుకుని చెట్టు వెనుక సిగరెట్ తాగుతూ ఉన్న రంగాను పట్టుకుని దొరికావురా రంగా అంటాడు. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరంరా, ఖచ్చితంగా పోతావు, జాగ్రత్తగా ఉండాలి కదరా అంటూ రంగా తప్పించుకోబోతూ ఉంటే రంగా చెయ్యి విరుస్తూ నీ వెనుకున్న ఆ లీడర్ ఎవరు, మీ బాస్ ఎవరో చెప్పు అంటాడు. రంగా భవానీ శంకర్ అంటాడు. విక్రమ్ కృష్ణ సీనయ్య కిడ్నాప్కి భవానీ శంకర్కి సంబంధం ఏంటిరా అని అడుగుతాడు. రంగా తెలియదు సార్ అంటాడు. వాడు నాకు దూరపు చుట్టం రా, మా చుట్టాన్ని నీకు పరిచయం చేస్తా రా అంటూ రంగాన్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఇక వసుంధర స్నానం చేసి రూమ్లోకి వచ్చి తన గాజులు కనిపించకపోవడంతో దమయంతి ప్రియలను పిలిచి గాజుల గురించి అడుగుతుంది. దమయంతి రాధ రూమ్లోకి వెళ్ళడం చూశానంటుంది. రామచంద్రయ్యతో పాటు వసుంధర, దమయంతి, ప్రియ రాధే ఆ గాజులు దొంగతనం చేస్తుంటుంది అంటారు. రామలింగం రాధ గురించి చెప్పేందుకు విక్రమ్ కృష్ణకు ఫోన్ చేస్తూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ రంగాను భవానీ శంకర్ దగ్గరకు లాక్కెళ్ళి రంగాగాడికి భద్రకు సంబంధం ఏంటి, సీనయ్య భద్రగాడిని ఎందుకు చంపాడు, చంపానని ఎందుకు ఒప్పుకున్నాడు, నిజం చెప్పు అంటూ భవానీ శంకర్ని రివాల్వర్తో బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే రామలింగం విక్రమ్ కృష్ణకు ఫోన్ చేసి రాధ విషయం చెప్పి అర్జెంటుగా ఇంటికి రమ్మంటాడు. విక్రమ్ కృష్ణ చెప్పకు ఆపయ్యి అంటూ ఫోన్ కట్ చేసి వెళ్ళిపోతూ భవానీ శంకర్తో బాబాయ్ నైస్ మీటింగ్ యూ అంటూ మళ్ళీ కలుద్దామని చెప్పి వెళ్ళిపోతాడు.
ఇక ప్రియ రాధను ఇంట్లోంచి గెంటేస్తూ ఉంటే రాధ కింద పడిపోతుంది. అప్పుడే వచ్చిన విక్రమ్ కృష్ణ రాధను పడకుండా పట్టుకుని రాధను తనతో తీసుకొచ్చి ప్రియా ఏం చేస్తున్నావు అంటాడు. ప్రియ రాధ గాజులు దొంగతనం చేసింది అంటుంది. విక్రమ్ కృష్ణ నువ్వు చూసావా లేక ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసారా అని అడుగుతాడు. ప్రియ తన గది వెతికితే తెలిసిపోతుంది కదా అంటుంది. విక్రమ్ కృష్ణ అయితే వెతికిరా, రాధ గదిలో నగలు దొరికితే రాధే తీసిందని నమ్ముతాను అంటాడు. ప్రియ రాధ గదిలో తను పెట్టిన నగలు కనిపించకపోవడంతో షాక్ అవుతూ విక్రమ్ కృష్ణ దగ్గరకు వచ్చి నగలు దొరకలేదు అంటుంది. విక్రమ్ కృష్ణ దొంగ రాధ కాదని ప్రూవ్ అయింది కదా అంటాడు. దమయంతి తన బ్యాగ్లో దొరకనంత మాత్రాన తను తీనట్టు కాదు, ఆ గాజులు తీసింది తనే అంటుంది. విక్రమ్ కృష్ణ అసలు దొంగ ఎవరో నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి సీసీటీవీ ఆన్ చేస్తాడు. ఇంటీరియల్ కెమెరాస్ ఆఫ్లో ఉన్నాయి అంటాడు. ప్రియ రాధే ఆఫ్ చేసి ఉంటుంది అంటుంది. విక్రమ్ కృష్ణ మనకున్న ఆప్షన్ బయట కెమెరాలు అంటూ బయట కెమెరాలు చూద్దామంటాడు. బయట కెమెరాల్లో దొంగ వేషంలో రామలింగం గోడ దూకి పారిపోతూ ఉండడం చూస్తారు. విక్రమ్ కృష్ణ చూశారు కదా దొంగతనం చేసింది ఒక దొంగ అంటాడు. నందగోపాల్ సునంద హ్యాపీగా ఫీల్ అవుతూ విక్రమ్ కృష్ణ దగ్గరకు వచ్చి సూపర్ పోలీస్ ఆఫీసర్రా నువ్వు అంటూ విక్రమ్ కృష్ణని మెచ్చుకుంటారు. అందరూ రామలింగంని తిడుతూ ఉంటారు. రామలింగం విక్రమ్ కృష్ణతో రే కొంచెం ఆపరా బండపూతులు తిడుతున్నారు అంటాడు. విక్రమ్ కృష్ణ దొంగనలా తిట్టకండి, అది వాడి వృత్తి ధర్మం, నేను వాడిని పట్టుకుంటాను కదా అంటాడు. అను ఈ దొంగను ఎక్కడో చూసినట్లుంది అంటుంది. ప్రియా నాకు కూడా చూసినట్టు అనిపిస్తుంది అంటుంది. విక్రమ్ కృష్ణ దొంగలందరూ అలాగే ఉంటారు, ఎక్కడో చూసినట్టు మన పక్కనే తిరుగుతున్నట్టు అనిపిస్తారు, ఎక్కువ ఆలోచించకండి అంటాడు. విక్రమ్ కృష్ణ ఈ దొంగతనంకి నా భార్యకు ఎలాంటి సంబంధం లేదని మనవి చేస్తున్నాను, సభకి నమస్కారం, ఇట్లు మీ విధేయుడు విక్రమ్ కృష్ణ అంటూ ఎనీ డౌట్స్ అని అడుగుతాడు. నందగోపాల్ నో డౌట్స్ ఆల్ క్లియర్ అంటాడు. విక్రమ్ కృష్ణ రాధతో హ్యాపీగా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు. రాధ వెళ్ళిపోతుంది. ఇక రామలింగం విక్రమ్ కృష్ణతో నీ ప్లాన్ అదిరిందిరా అంటాడు. విక్రమ్ కృష్ణ ఇవన్నీ ఓల్డ్ ప్లాన్స్ రా, ఇలాంటివన్నీ చూడలేదు అంటాడు. రామలింగం ఇప్పుడు రాధ పరిస్థితి ఏంటి అంటాడు. విక్రమ్ కృష్ణ ఇప్పుడు ఆవిడతో పంచాయతీ ఉంటుంది, ఏడుపులు పెడబొప్పలు అంటూ రాధ దగ్గరకు వెళ్తాడు. ఇక ప్రియ దమయంతితో దొంగ ఎలా వచ్చాడు మామ్ అంటుంది. దమయంతి దొంగ రాలేదు, ఇది విక్రమ్ కృష్ణ మాయ అంటుంది. లేని దొంగను సృష్టించి రాధను రక్షించుకున్నాడు. నువ్వు అనుకుంటున్నట్టు నీ బావేమీ మంచోడు కాదు, పెద్ద జిమ్మిక్కు మాస్టర్, ఎత్తుకు పై ఎత్తు వేయగలడు, ఎలాంటి పరిస్థితినైనా తన వైపుకు తిప్పుకోగలడు, అలాంటి వాడిని ఎదుర్కోవడం అంత ఈజీ అనుకున్నావా అంటుంది. ప్రియా అయితే ఓడిపోక తప్పదా అంటుంది. దమయంతి ఓడిపోవడం నాకు అలవాట్లేదు, కానీ ఒకే ఒక అవకాశం నాకు దొరకాలి, అప్పుడు రాధ చాప్టర్ క్లోజ్ చేస్తాను అంటుంది. ఇంతలో భవానీ శంకర్ దమయంతికి ఫోన్ చేసి తన బాధను చెప్పుకుని దమయంతిని భవానీ శంకర్ దగ్గరకు రమ్మంటాడు. దమయంతి భవానీ శంకర్ దగ్గరకు బయలుదేరుతుంది. ఇక విక్రమ్ కృష్ణ రాధ దగ్గరకు వెళ్ళి రాధను ఓదార్చడానికి ట్రై చేస్తాడు. రాధ తను దొంగతనం గురించి బాధపడడం లేదు అని చెప్పి ఇలాంటి నిందలు మోస్తూ కూడా నేను ఇక్కడ ఉంది మా నాన్న కోసము అంటుంది. పొద్దున్నే వెళ్తున్నప్పుడు శుభవార్తతో తిరిగొస్తావని ఆశించాను, ఈరోజు మా నాన్న కేసు విషయం ఏం చేశావు అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ రంగాని భవానీ శంకర్ని గుర్తు చేసుకుంటాడు. మీ నాన్న విషయంలో నాకు ఎలాంటి దారి దొరకలేదు అంటాడు. రాధ పొద్దున్నే ఫోన్ చేస్తే మా నాన్న పనిలోనే ఉన్నానన్నావు కదా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ అదే పనిలో ఉన్నాను, టైం పడుతుంది అంటాడు. రాధ ఎంత అంటుంది. విక్రమ్ కృష్ణ తెలీదు అంటాడు. రాధ ఈ అగ్రిమెంట్ పెళ్ళి, ఈ మాట పడడాలు, దొంగతనాలు ఇవన్నీ ఎందుకు భరించాలి, నాకు నీ మీద నమ్మకం లేదు, నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను, మా నాన్నను నేనే తీసుకొచ్చుకుంటాను అని చెప్పి తన బట్టలు సర్దుకుని బ్యాగ్తో వెళ్ళబోతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ ఎక్కడి దాకా వెళ్ళగలవు రాధా అని అడుగుతాడు. ఈ ఇంటి గడప దాటి వెళ్ళగలవు, ఇంటి గేటు దాటి వెళ్ళగలవు, తర్వాత నీ అడుగు ముందుకు పడదు, మీ నాన్న మొహం కనపడి నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, నీకు ఏం చేయాలో తెలియదు, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, మళ్ళీ వెనక్కి వస్తావు, ఏదేదో ఆలోచించి అనవసరంగా ఇబ్బంది పడతావు అంటున్నాను. మీ నాన్నను నేను బయటకు తీసుకొస్తాను, ఎప్పుడు తీసుకొస్తాను అంటే అది నాకు తెలియదు, కానీ నేను నీకు మాట ఇచ్చాను, నా మాట నిలబెట్టుకుంటాను, నన్ను నమ్మాల్సిందే రాధా, నీకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి విక్రమ్ కృష్ణ వెళ్ళబోతూ ఉంటాడు. రాధ విక్రమ్ కృష్ణకు చెయ్యి అడ్డు పెడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.